ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీ శ్రీనివాస మహాశాంతి యాగం పరిసమాప్తం. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి, స్నపన తిరుమంజనం. అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్థాపన తిరుమంజనం. చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు. ఉత్సవమూర్తులకు విశేష పూజలు, యాగశాల క్రతువులు. కార్వేటి నగరంలో శ్రీ వేణుగోపాలుని పవిత్రోత్సవాలకు అంకురార్పణ. తిరుచిపై ఊరేగుతూ ఉత్సవ సన్నాహాలను పర్యవేక్షించిన విశ్వక్సేనుల వారు. దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బాలాలయ క్రతువులు. శాస్త్రోక్తంగా యాగశాల పూజలు, శాంతి హోమం. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సాంగ్యోపంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం మంగళకరంగా పరిసమాప్తమైంది. భక్తులకు ఐశ్వర్య సిద్ధి కలగాలని, ఆయురారోగ్య సంపదలు సమకూరాలని తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించింది. విశ్వశాంతి, సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక క్రతువులను నిర్వహిస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద మృక్కులవాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యానుగ్రహంతో ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 3 రోజుల పాటు శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగంను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన బుధవారం అర్చకులు, ఆగమ పండితులు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థనా మందిరంలోని యాగశాలలో వైఖానస ఆగమ పండితుల ఆధ్వర్యంలో భగవత్ ప్రార్థన, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చన, నివేదన, నీరాజనం సమర్పించారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉక్త హోమం, విశేష హోమాలు, పూర్ణాహుతి సమర్పించారు. అవంతనాయ దావిష్ణుర్విచక్రమే త్రిభయా సప్తధామభి ఇదమేష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సులే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాలాభ్యః ధర్మాని ధారయన్ విష్ణు కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణు పరమ పదం సదా పశ్యంతి సూరయః దేవేవ చక్షురా తతం తద్విప్రాసో విభంగబోధాగం సస్సరింధతే విష్ణాయ పరమ పదం సప్తతే అగ్నే సప్తతే. ఆపై ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాల నడుమ వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలతో కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అవభృదం, ప్రోక్షణ, ఆచార్య మర్యాద, ఆశీర్వచనం, తీర్థప్రసాద వినియోగం జరిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. స్వామివారి సన్నిధిలో ఏడాది పొడవునా జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోష పరిహారార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా యాగమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశారాధన ఇత్యాది క్రతువులతో ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం విశేషంగా హోమ క్రతువులను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు నివేదన, నీరాజన సమర్పణ గావించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం టీటీడీ పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలోని యాగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు, ఆగమ పండితులు చతుర్వేద పారాయణం, చతుర్వేద హవన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. బెంగళూరుకు చెందిన శ్రీమతి వినూత గణేష్ అనే భక్తురాలు ఈ విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో వేచేసిన శ్రీ అమ్నాయక్షమ్మ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శక్తి దేవాలయం శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయం. అమ్మవారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు అమ్మవారి జాతర, వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, శుద్ధి, సంకల్పం, నవకలశ పూజ, కంకణ పూజ తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, బలిపీఠాలకు అర్చకులు శాస్త్రోక్తంగా కంకణ ధారణ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ బాలాలయం కార్యక్రమాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహ వాచనం, ద్వారా తోరణం పూజ, ప్రధాన కలశ ఆరాధన, ధారామూర్తులకు ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, మూర్తి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ధారామూర్తులకు తులాలగ్నంలో బాలాలయంలో ప్రతిష్ఠించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి సంప్రోక్షణ నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు.
తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికేట్తో పాటు 4 సర్టిఫికేట్ పురస్కారాలు లభించాయి. దేశంలోనే ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన మొట్టమొదటి ఆలయంగా స్వామివారి అన్నప్రసాదాల విషయంగా ఉన్నత ప్రమాణాలు, యాదగిరిగుట్ట సందర్శనకు విచ్చేసే యాత్రికులకు మెరుగైన సంతృప్తికర సౌకర్యాలు కల్పించడం, భక్తులకు సంతృప్తికరంగా స్వామివారి దర్శనం కల్పించడం తదితర అంశాలకు గాను ఈ 4 అవార్డులు లభించాయి. ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ధనశ్రీ సీతక్క, సిఎస్ రామకృష్ణారావు సమక్షంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్, యాదగిరిగుట్ట కార్యనిర్వహణాధికారి వెంకటరావులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ఓ సర్టిఫికేట్ బాధ్యులు ఆలపాటి శివయ్య తదితరులు పాల్గొన్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో మంగళవారం రాత్రి వార్షిక పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ప్రతి ఏటా ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం విశ్వక్సేనుల వారిని ఆలయ ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనుల వారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ పవిత్రోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తరువాత యాగశాలకు విశ్వక్సేనుల వారిని తీసుకువచ్చి వేంచేపు చేశారు. ఆగమ పండితులు, అర్చకులు యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి వైఖాన సాగమోక్తంగా అంకురార్పణ జరిపారు. పవిత్రోత్సవాలలో భాగంగా రేపు స్నపన తిరుమంజనం, పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర సమర్పణ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. ఆకాశరాజు ఇలవేల్పు దేవతగా ప్రసిద్ధి చెందిన అవనాక్షమ్మను పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అమ్మవారిని దర్శించుకున్నట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఆగస్టు 19వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు అవనాక్షమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అవనాక్షమ్మ ఆలయ విశేషాలు మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలి నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు
శ్రీ పద్మావతీ దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతీ దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం పొన్నమాగులపల్లిలో కొలువైన శ్రీకృష్ణ మందిరంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా ఆలయంలో నిర్వహించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి కళ్యాణ వీక్షణం భక్తులను తన్మయులను చేసింది. సర్వాంగ శోభితంగా అలంకరించిన ఉభయ దేవేరి సమేత స్వామివారిని అర్చకులు వేదికపై వెంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో కొలువు తీరిన సుబ్రహ్మణ్య స్వామి దివ్యమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, గంధం తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై అర్చకులు కుమారస్వామికి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అరోంహర స్మరణలు చేస్తూ శరవణ భవుని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేర
అపర భక్తాగ్రేసరుడు దాసభక్త పరాయణుడైన శ్రీ భక్తాంజనేయుడు సింధూరార్చనలో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం మంకమ్మతోటలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారికి సింధూరార్చన జరిపి ఆకు పూజలు నిర్వహించారు. పుష్పమాలలు, వడమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి హారతులు అందజేశారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తాంజనేయ స్వామి దర్శనం చేసుకుని తరించారు. చిత్తూరు నగరం తోటపాళ్యంలో కొలువైన శ్రీ సత్యమ్మదేవి అమ్మవారు పసుపు అలంకరణలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. ఆలయంలో జరుగుతున్న శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి నిత్యార్చనలు నిర్వహించారు. ఆ తర్వాత మంగళకర ద్రవ్యం పసుపు ఆభరణాలు, పుష్పమాలలతో అమ్మవారికి సుందర శోభితంగా అలంకరణలు చేసి నైవేద్యము, నీరాజనము సమర్పించారు. ప్రకాశం జిల్లాలోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో లక్ష్మీ పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. పవిత్ర శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి కరెన్సీలో ధనలక్ష్మి అలంకరణ జరిగింది. అమ్మవారి సన్నిధిని, అమ్మవారి దివ్యమూర్తిని పలు రకాల కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణలు జరిపారు. అనంతరం అమ్మవారికి విశేషంగా ఆరాధనలు జరిపి కర్పూర హారతులు అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారి సన్నిధిలో సంకల్ప పూజలతో సామూహిక లక్ష్మీ ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. श्रीलक्ष्मीदेविनी सुन्दरारूपम् श्रीलक्ष्मीदेविनी सुन्दरारूपम् सिरुलित्सु तल्लिनी सुमधुराहासम् अनुनिरतमु मदिनि निलवालम्मा नी नाममे नेनु तलवालम्मा अनुनिरतमु मदिनि निलवालम्मा नी नाममे नेनु तलवालम्मा श्रीलक्ष्मीदेविनी सुन्दरारूपम् सिरुलित्सु तल्लिनी सुमधुराहासम् श्रीलक्ष्मीदेविनी శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో స్వామివారి ఉత్సవమూర్తికి భక్తుల సమక్షంలో షోడశోపచార యుక్తంగా పూజలు జరిపి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి వడమాలలను ధరింపచేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేక ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ఐ జగన్నాథపురం గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ద్వారకా తిరుమల క్షేత్రం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మహాగణపతి పూజ, సంకల్పం, పుణ్యాహవచనం, ఋత్విక్వరణం, మండపారాధన, అంకురార్పణ, అధివాసాలు, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దేవరకొండలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారికి 2 కోట్ల వ్యయంతో స్వర్ణ రథాన్ని తయారు చేయించారు. ఈ రథం ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయంలో పలు విశేష క్రతువులను నిర్వహించారు.
3 రోజుల పాటు నిర్వహించిన క్రతువులలో భాగంగా గణపతి హోమం, బాలా త్రిపుర సుందరి హోమం, 50 హోమగుండాలలో 250 మంది దంపతులు హోమాది క్రతువులను జరుపుకున్నారు. ఆ తర్వాత అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి స్వర్ణ రథంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి స్వర్ణ రథోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఊరేగింపులో విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्ममुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव वासविवे कलतलु बापद कामितमीयग कलियुग मंदुन वेलसितिवे कुसुम श्रेष्ठि कुसुमांबल पुत्रिक पेनुगोंडलो जनिंचितिवे परमेश्वर सति पर्वत नंदिनि पार्वती अंशनु పొందితివే పరి పరి విధముల లీలల చూపుచు జగతిని చల్లగా ప్రోచితివే. వరంగల్ నగరం అదాలత్ సెంటర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్నాపనాభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో స్నాపనాభిషేకాన్ని వేడుకగా జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే వెట్టదీర నిరుదరును విసరరే చెలులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో మద్ది చెట్టులో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై రామబంటు ఉత్సవ మూర్తిని వేంచేపు చేశారు. పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
వరంగల్ జిల్లాలోని ఊకల్లో కొలువైన శ్రీ నాగేంద్ర స్వామివారి దేవాలయంలో స్వామివారి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ నాగేంద్ర స్వామివారికి పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, విభూది, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగ రాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.